కుల విభేదాలు ఇంత తీవ్రంగా పెట్టిందే మతమైనప్పుడు మతాన్ని సృష్టించిన బ్రాహ్మణ మతం, ముందు హిందూ మతం కాదు బ్రాహ్మణ మతం ఉండే, అంతకుముందు రకరకాల మార్పులతో ఇవాళ హిందూ మతంగా ఉన్నది. దీన్ని నడిపించిన, దీన్ని రాసిన బ్రాహ్మణులు తమకు ప్రయోజనకరంగా ఉండడం కోసం సృష్టించిన కులాలు, వర్ణాలు, తాము, క్షత్రియులు, వైశ్యులు, ఈ ముగ్గురితో మొత్తం సమాజాన్ని ఆధిపత్యం వహించి ప్రజలను భయపెట్టడానికి, పరిపాలించడానికి క్షత్రియులు, వ్యాపారం చేయడానికి వైశ్యులు, పనులు చేసి వీళ్ళందరినీ పోషించడానికి శూద్రులు, ఇప్పుడు అతి శూద్రులు కూడా ఎస్సీలు, వీళ్ళందరూ తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి తల నుంచి వచ్చిన వాళ్ళని చెప్పుకుంటున్న బ్రాహ్మణులు. ఈ విధమైన కుల వ్యవస్థ ఇంత దుర్మార్గంగా ఉంటే కారణం ఎవరు? హిందువులు మెజారిటీ కాదు. కథలు ఎందుకు చెప్పడం? కులాలుగా విడిపోయాం కాబట్టి, ప్రాంతాలుగా విడిపోయాం కాబట్టి. ప్రాంతాలుగా కొత్తగా విడిపోలేదు, కులాలుగా కొత్తగా విడిపోలేదు, భాష పరంగా కూడా కొత్తగా విడిపోలేదు. పవన్ కళ్యాణ్ చెప్తున్నట్టు ఒకప్పటి వేరు వేరు దేశాలు ఇవన్నీ. ఏది మొత్తం భారతదేశం అంతా ఒక దేశంగా, జాతి అని వీళ్ళు చెప్తున్నారు. నిజంగా జాతి కాదా? మనం ఖచ్చితంగా దాని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. జాతి అంటే ఏంటి? ఇక భాష, భారతదేశం ఒక దేశంగా ఏర్పడ్డది బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత. అంతకుముందు భారతదేశం ఎక్కడుంది? ప్రాంతాలు అని నువ్వు చెప్తున్న ఈరోజు ప్రాంతాలు ఒకప్పుడు దేశాలుగా ఉన్నాయి కదా.